కాంగ్రెస్ పార్టీ మొత్తానికి అనుకున్న విధంగా 90 మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ పాగవేయడం అనేది జరిగింది. సో కార్పొరేషన్ లో కూడా హవ హవ కొనసాగింటూ వచ్చిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటింది. 116 మున్సిపాలిటీలో ఎన్నికలు జరగగా దాదాపుగా 90 స్థానాలకు కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మరోవైపు కార్పొరేషన్లలో కూడా ఆధిపత్యాన్ని ప్రదర్శించడం అనేది జరిగింది. సో మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలో ఓట్లు లెక్కింపు జరగగా ఇప్పటికీ 90 స్థానాలలో హస్తం పార్టీ పాగా వేసింది. ఇందులో కీలకమైన మున్సిపాలిటీలను సైతం కైవసం చేసుకుంది. ఇప్పటి వరకు ప్రతిపక్ష బీఆర్ఎస్ కేవలం 12 మున్సిపాలిటీలకే పరిమితం అవ్వడం అనేది జరిగింది. సో దాదాపుగా 70-80 వరకు చాలా వరకు ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినప్పటికీ 90 స్థానాల వరకు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తన ప్రభంజనాన్ని కొనసాగుకుంటూ వస్తుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో రాష్ట్ర వ్యాప్తంగా 12 మున్సిపాలిటీలో హంగ్ నెలకొంది. ఇక్కడ అటు ఇటు సమీకరణాలు మారే అవకాశం ఉంది. వీటిలో కొన్ని కాంగ్రెస్ మరికొన్ని బీఆర్ఎస్ ఖాతాలోకి వెళ్లే అవకాశం ఉంది. ఇక ఒకే మున్సిపాలిటీకి భారతీయ జనతా పార్టీ పరిమితం అయింది. దాదాపుగా 5-6 మున్సిపాలిటీలన్నా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది అనుకున్నారు. కాకపోతే నారాయణపేటలో మాత్రమే ఎక్కువ వార్డులను గెలుచుకుంది. భైంసాలో అత్యధికంగా ఎంఏఎం వార్డులని కైవసం చేసుకుంది. యాక్చువల్గా భైంసాలో కూడా భారతీయ జనతా పార్టీ గెలవాల్సింది. కాకపోతే అక్కడ ఎంఏఎం పార్టీ ఎక్కువ వార్డులని కైవసం చేసుకోవడం అనేది జరిగింది. సో కాంగ్రెస్ ఖాతాలో దాదాపుగా 90 మున్సిపాలిటీలు, అందుట్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని హాలియా, కోదాడ, నందికొండ, చెండూర్, నేరేడ్చర్ల, హుజూర్ నగర్లో హస్తం పార్టీ విజయం సాధించడం అనేది కూడా జరిగింది. సో ఇక్కడ హుజూర్ నగర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అడ్డ, సో చెండూరు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అడ్డ, సో ఇక్కడ హాలియా కావచ్చు, ఇవన్నీ ఇంకా ఏమంటారు జానారెడ్డి అడ్డ. సో ఇదంతా కాంగ్రెస్ పార్టీ అడ్డలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. తర్వాత నిజామాబాద్ చూసుకున్నట్టయితే బిచ్కుంద, బాన్సువాడ, ఎల్లారెడ్డి, చొప్పదండి, భూత్పూర్, ధర్మపురి, బింగాల్ మున్సిపాలిటీలోనూ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఇంకా కరీంనగర్ చూసుకున్నట్టయితే చెన్నూర్, మంతాని, హుస్నాబాద్, మరిపేడ, డోర్నకల్, సుల్తానాబాద్ లో కాంగ్రెస్ పార్టీ విక్టరీ కొట్టడం అనేది జరిగింది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనం మెదక్ సైడ్ చూసుకున్నట్టయితే నారాయణ్ ఖేడ్, సంగారెడ్డి, ఆందోల్, జోగిపేట, సదాశివపేట, రామాయంపేటలో మెజార్టీ వార్డులని కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడం అనేది జరిగింది. ఇంకా హుజురాబాద్, ఇక్కడ మహబూబ్ నగర్ సైడ్ చూసుకున్నట్టయితే హుజురాబాద్, కొల్లాపూర్, కల్వకుర్తి, మద్దూర్, పెబ్బేరు, స్టేషన్ గన్పూర్, మధిర, అశ్వరావుపేట్, ఇల్లెందు, ములుగు, యాదగిరిగుట్ట, ఆలేరులోనూ కాంగ్రెస్ పార్టీ అవనే కొనసాగిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అండ్ చెవెల్ల, మొయినాబాద్, శంకర్పల్లి, షాద్ నగర్ మున్సిపాలిటీలోనూ కాంగ్రెస్ పార్టీ ఎక్కువ వార్డులని గెలుచుకుంది. సో ఇక ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కొన్ని మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. అందులో సంగారెడ్డి జిల్లాలోని గడ్డిపోతారం, ఇంద్రేశం, గుమ్మడిదలలో విక్టరీ కొట్టింది. జోగులాంబ గద్వాల జిల్లాలో ఆయిజా, మహబూబాబాద్ జిల్లాలో తొర్రూర్, రంగారెడ్డి జిల్లాలో ఇబ్రాహీంపట్నం, సూర్యాపేట జిల్లాలో తిరుమలగిరి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో ఎల్లంపేట మున్సిపాలిటీలని గెలుచుకుంది. అంతేకాకుండా మూడుచింతలపల్లి మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకోగా బర్వెల్లో కూడా విక్టరీ కొట్టింది. కల్వకుర్తి నియోజకవర్గంలోనూ అమన్గల్లో కూడా బీఆర్ఎస్ విజయం సాధించడం అనేది జరిగింది. ఇంకా కాంగ్రెస్ కార్పొరేషన్లలో కూడా ఇక రాష్ట్రంలో 7 కార్పొరేషన్ల పరిధిలో ఎన్నికలు జరిగాయి. ఈ ఫలితంలో కాంగ్రెస్ లీడ్ లో ఉంది. నల్గొండ కార్పొరేషన్ లో మొత్తం 48 డివిజన్లకి 27 గెలిచింది. బీఆర్ఎస్ 9, బీజేపీ 4, ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ 4, మజ్లిస్ 2, స్వతంత్రులు 2 చోట్ల గెలిచారు. మేయర్ గా కాంగ్రెస్ అభ్యర్థికే అవకాశం రానుంది. ఇంకా కొత్తగూడెం కార్పొరేషన్ సిపిఐ కైవసం చేసుకుంది. కొత్తగూడెంలో మొత్తం 47 డివిజన్లు ఉండగా సిపిఐ 25, కాంగ్రెస్ 14, బీఆర్ఎస్ 4, బీజేపీ 1, సిపిఎం 1, ఇండిపెండెంట్ లో 2 గెలిచారు. కరీంనగర్ కార్పొరేషన్ లో మొత్తం 66 డివిజన్లు ఉండగా ఎక్కువ డివిజన్లలో భారతీయ జనతా పార్టీ ప్రస్తుతం లీడ్ లో ఉంది. మహబూబ్ నగర్ కార్పొరేషన్ లో 60 డివిజన్లు ఉండగా ఇక్కడ కాంగ్రెస్ హవానే కొనసాగుతుంది. మంచిర్యాలలో కార్పొరేషన్లు మొత్తం 60 డివిజన్లు ఉండగా ఇందులో కాంగ్రెస్ పార్టీ 50 డివిజన్లలో విజయం సాధించి మరో 3 ఆధిక్యం కొనసాగుతుంది. రామగుండం కార్పొరేషన్లలో 60 డివిజన్లకు గాను 34 డివిజన్ల ఫలితాలు వెలువడ్డాయి. అందులో 22 వార్డులలో కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మరికొన్ని డివిజన్లను కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచే అవకాశం ఉంది. తాజా లెక్కల ప్రకారం బీఆర్ఎస్ పార్టీ ఖాతాలో ఒక్క కార్పొరేషన్ కూడా వెళ్ళే అవకాశం లేదని తెలుస్తుంది. సో ఇది మొత్తానికి
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జైత్ర యాత్ర అని చెప్పేసి చెప్పుకోవచ్చు. మరి ఇదే జైత్ర యాత్ర రేపటినాడు ఎంపీటీసీ జెడ్పీటీసీ కావచ్చు, ఇక్కడ హైదరాబాద్ లో కార్పొరేటర్ ఎలక్షన్లలో కూడా ఇదే జైత్ర యాత్ర ఉంటుందా